ది రివెంజ్ ట్రేడింగ్ ట్రాప్. మార్కెట్ నుంచి మీ డబ్బులు విన్ బ్యాక్ అవ్వాలని చూడకండి. సీరియస్లీ, మార్కెట్ మీకు ₹1 కూడా బాకీ లేదు అండ్ మార్కెట్కి మీ ఫీలింగ్స్తో పని లేదు. చాలామంది ట్రేడర్స్ ఒక స్టాప్ లాస్ హిట్ అవ్వగానే టెన్షన్లో స్పైరల్ అయిపోతారు. లాస్ రికవర్ చేయడం కోసం డబుల్ సైజ్ పొజిషన్ తీసుకుంటారు. ఇది ట్రేడింగ్ కాదు బాస్, రివెంజ్ గ్యాంబ్లింగ్. వినండి, ట్రేడింగ్లో లాస్ అనేది ఒక బిజినెస్ ఎక్స్పెన్సెస్ లాంటిది, మన షాప్ రెంట్ ఆర్ కరెంట్ బిల్ లాంటిది. ఒకసారి మనకి ఎస్ఎల్ హిట్ అయిందా, ఆ ట్రేడ్ అక్కడితో ఖతం. సో మీ ఈగోని మౌస్ కంట్రోల్ చేయనివ్వకండి. నా 2 స్ట్రైక్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. మనకు బ్యాక్ టు బ్యాక్ 2 స్టాప్ లాస్లు హిట్ అయ్యా, ల్యాప్టాప్ క్లోజ్ చేయండి, డీమ్యాట్ నుంచి బయటికి వెళ్ళండి. మార్కెట్ మనకి రేపు కూడా ఉంటుంది, కానీ మీరు ఇలా రివెంజ్ ట్రేడింగ్ చేస్తూ పోతే మీ క్యాపిటల్ రేపటి వరకు ఉండదు. మార్కెట్లో డిసిప్లైన్ ఉంటేనే డబ్బులు వస్తాయి. మీరు రివెంజ్ ట్రేడింగ్ స్టాప్ చేసి ఒక ప్రో ట్రేడర్లా మారాలి అనుకుంటే కింద రూల్స్ అని కామెంట్ చేయండి. ఈ ట్రేడింగ్ డిసిప్లైన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఫాలో బటన్ని క్లిక్ చేయండి.